వచ్చిందా? దర్శనం అయితే సూపర్గా అయింది. మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చాలా బాగా అయింది. 2 సార్లు చేసుకున్నాము. అయినా కూడా చూడండి అస్సలు ఎంత డెవలప్ అయిందో అంత డెవలప్ అయింది. మొత్తం మైకులతో మారు మోగుతుంది అసలు మొత్తం అయోధ్య. ఇవన్నీ కొట్టేసి ముందర చూడండి మన ఫుట్పాత్ వేసిండ్రు. ఇదంతా అవతలకు ఫుట్పాత్ వేసిండ్రు. ఒకప్పుడు ఇరుకుగా ఉండే స్థలాలు ఇవన్నీ ఎంత నీట్గా అయిపోయింది చూడండి. ప్రతి షాపు యూనిక్గా ఉందనమాట. ఎట్లా అంటే ఒకటే డిజైన్తోన ఎంత అందంగా అనిపిస్తుంది. అక్కడైనా ఇక్కడైనా ప్రతి షటర్ దగ్గర జై శ్రీరామ్ అని రాసిండు. మూసిన ప్రతి షటర్ దగ్గర జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రతి దగ్గర లైట్స్ చూడండి, పైనుంచి లైట్స్ ఎంత బాగున్నాయి అసలు. ఆ లైట్స్ నామాలు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నువ్వు ఫీల్ కావాలి దగ్గరకు వచ్చిన తర్వాత. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. తర్వాత మేము తెలుగు వాళ్ళు ఒక ఫ్రీ ఫుడ్ సెంటర్ పెట్టిందనమాట. మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఫుడ్ ఎలా ఉంది, మన తెలుగు వాళ్ళు ఇంత దూరం ఎలా వచ్చిండ్రు, అసలు వాళ్ళకి ఇక్కడ పెట్టాలని ఎలా అనిపించింది అనేది కూడా తీద్దాం. ఓకే 28 వరకు ఉందంట. ఓకే 28 వరకు ఉందంట వచ్చే మంత్. ఓకే చూద్దాం. ఇక ఆంటీ వాళ్ళు కూడా వీడియో ఏంది ఛానల్ ఏందని చెప్పేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా యూట్యూబ్లో కనిపిస్తారు అనమాట. तुम्हारा नाम क्या है आंटी जी? सोनिका. सोनिका. तुम्हारा नाम? నన్ను. నన్ను. సోనికా నన్ను. పంజాబ్ నుంచి అనమాట వీళ్ళిద్దరు. ఎక్కడైనా కనిపిస్తే హాయ్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి ఇదే అనమాట హనుమాన్ టెక్ పోవడానికి, మనకు హనుమాన్ గుడి దగ్గరికి పోవడానికి. ఇదంతా షాప్స్ ఇవన్నీ. హనుమాన్ ఘాట్ ఇవన్నీ షాప్స్ చూడండి ఎలా ఉన్నాయో. నిజంగా రామన్ టెంపుల్ కాడ కంటే ఈయన ఎక్కువ ఉంది. చూడలేము ఖచ్చితంగా. తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ లైన్లో నిలబడదాం. ఎంతమంది లైన్లో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇంతమంది లైన్ ఉన్నారు కాబట్టి మనం తర్వాత వద్దాం. సార్ आप तेलुगु है क्या? तेलुगु है क्या? कोई तेलुगु है बोले वो ये कौन తెలుగు వాళ్ళను నువ్వు? అదే ఆయన చెప్పిండు తెలుగు ఆయన ఉండే పరిచయం చేసుకోబో యూట్యూబర్ అన్నాడు. అందుకని మాది హైదరాబాద్. తెలుగు ఆయన అంట ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. ఏం పేరు? వినోద్ చౌదరి అట. చౌదరి వినోద్ ఉంటా చెప్తారు. ఎట్లానే చెప్పొచ్చుగా చౌదరి వినోద్ అని వినోద్ చౌదరి అని ఏమన్నా రెండిట్లో ఏదైనా ఒకటేగా. వినోద్ చౌదరి అన్నా చౌదరి వినోద్ అన్నా. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకేనా మన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అవర్ ఎంటర్టైన్మెంట్. ఓకే राम मंदिर गए हुए हैं, हनुमानगढ़ी गए और प्लस दशरथ महल गए हुए हैं. बहुत हाँ दशरथ महल में बहुत बढ़िया, बहुत बढ़िया. हाँ हम भी हनुमान मंदिर गए हैं, राम मंदिर गए हैं, दशरथ भवन गए हैं. बहुत अच्छा लगता है. योगी जी ने जो किया है वो बहुत अच्छा किया है. आने वाली पीढ़ियाँ देखेंगी और नाम अपना अमर कर गए हैं. ठीक है, युगों युगों तक चलता रहेगा ये. ఇట్లాంటి వాళ్ళ లోకస్ వాళ్ళతో కలిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది. లఖీంపూర్ నుంచి అంట వీళ్ళు. చాలా మంచిగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ బై. థ్యాంక్ యూ. మన తెలుగు వాళ్ళు ఇక్కడ అన్నం పెడుతున్నారు మంచిగా. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మన తెలుగు వాళ్ళని పిలుచుకొని మరీ పెడుతున్నారు. ఇక్కడ గుడి ఉందనమాట. ఈ గుడి దగ్గర పెట్టింది. ఇది గుడి తిరుమల యోగేశ్వర స్వామి టెంపుల్. ఇది ఈ టెంపుల్ దగ్గర వచ్చింది. ఇది టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర మన తెలుగు వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు లోపల. మనం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల ఎలా పెడుతున్నారు ఏంటి అనేది. లోపలికి వెళ్దాం మనం ఒకసారి. ఓకేనా? తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారా? మనం తెలుగు వాళ్ళమే విశ్వ హిందూ పరిషత్ నుంచి పెడుతున్నాము. అందరూ మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. మొత్తం టీమ్ వైజ్ ప్రజెంట్లీ ఇప్పుడు 80 మంది ఉంటాం ఇక్కడ. మొత్తం అన్నం పెట్టడానికి మాత్రమే. ఓన్లీ అన్నం పెట్టే. ఓన్లీ తెలుగు వాళ్ళని ఎవరైనా వస్తున్నారా? అందరూ వస్తున్నారు. అట్లా దానికి అంతే కదా. ఎవరు వస్తే చూడండి ఇవన్నీ ఇవన్నీ బియ్యం ప్యాకెట్లు, వంటశాల ఇవన్నీ. ఇదంతా వంటశాల అన్నీ దాని అన్నీ ఇచ్చిన వాళ్ళ మీరే సొంతంగా? మా కార్యాలయం నుండి వచ్చినాయి. విశ్వ హిందూ పరిషత్ ఇది అనమాట. ఇస్తరాకులు ఇది అనమాట. పిల్లలు వచ్చి పెట్టున్నారు, పని చేస్తున్నారు. చూడండి వంట జరుగుతుంది అన్నీ.
చూడండి. నువ్వు కూడా యూట్యూబ్లో వస్తావు అన్న? అవర్ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను నీకు, నేను ఇస్తాను ఇప్పుడు నీకు. చూడండి ఇదే అనమాట మొత్తం వంటశాల. ఈ వంటశాల నుంచి వంట చేసి అందరికీ పెడుతున్నారు అనమాట. ఇప్పుడు తినడానికి వెళ్దాం మనము. ఇక వీళ్ళందరూ పని చేస్తున్నారు, సేవగా చేస్తున్నారు. చూద్దాం. ఇదే రాములు, మేము బయటకు వెళ్తాం ఇక్కడ నుంచి. ఇదే అనమాట టెంపుల్. చూడండి రాగానే మీరు గుర్తుపట్టచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇది మన ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు మన తెలంగాణ నుంచి వచ్చి. అసలు అడ్రస్ చెప్తే మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చి తినడానికి వీలుగా ఉంటుంది. కొంచెం అడ్రస్ చెప్పండి అన్న. జై శ్రీరామ్. మేము విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ నుంచి తెలంగాణ నుంచి వచ్చాము. ఇక్కడ గత 20 రోజుల నుంచి వ్యవస్థ జరపబడుతుంది. పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన వ్యవస్థ నడుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇక్కడ లోకల్ వాళ్ళు, ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఇప్పుడు మన సౌత్ నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ భోజనము వాళ్ళకు ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు, ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. ఎలాంటి ఇబ్బంది పడకుండా మన ప్రతి ఒక్కరు సౌత్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మన భోజనం, సౌత్ భోజనం, మన తెలంగాణ భోజనము, మన కేరళ, తమిళనాడు వాళ్ళు తినే భోజనము ఇక్కడ మనం వ్యవస్థ చేస్తున్నాము. ఇది ప్రతిరోజు 9 గంటల నుంచి ఈవినింగ్ 9 గంటల వరకు ఉంటుంది. ఎవరైనా కానీ ఇది వచ్చేసి శ్రీ రామస్వామి టెంపుల్, అమ్మాజీ మందిర్, గోలాఘాట్ అనే ప్లేస్. ఇది మనది లొకేషన్ వచ్చేసి. ఎవరైనా సరే మన హిందూ బంధు ఎవరైనా మన సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ ఎవరు వచ్చినా ఇక్కడ మనకు భోజన వ్యవస్థ జరపబడుతుంది. కావున అందరు వచ్చి ఈ వ్యవస్థని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. మంచి మొదలండి. ఎప్పటి వరకు ఉంటుంది అనేది? ఫిబ్రవరి 28 తారీఖు వరకు ఉంటుందండి. ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఇది ఉంటుందంట. నిన్న అన్న అడ్రస్ చెప్పింది కదా, అడ్రస్ తీసుకొని మీరు రండి, ఓకేనా? అక్కడ అడ్రస్ కూడా ఉంది, మేము అక్కడ చూపిస్తానండి. చూడండి ఇదే అనమాట అడ్రస్. శ్రీ రామప్రసాదం, అయోధ్య. 15th to 28th February 2024 వరకు ఉంటుంది అనమాట. అన్న అడ్రస్ చెప్పింది కదా, మీరు అందరూ వచ్చేయండి. ఫ్రీగా భోజనం మంచిగా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మంచిగా తినండి. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్ అన్న. ఇక్కడ అయోధ్యకు వచ్చిన వాళ్ళకు, మన హిందూ బంధువులందరికీ మన చుట్టుపక్కల ఉన్న ఏవేవైతే ప్రాంతాలు ఉన్నాయో అవి ఒక లిస్ట్ చెప్తానన్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసే మంచి భవ్యమైన ప్లేసెస్ అవి. ఇక్కడ వచ్చి ఫస్ట్ మనకు వచ్చి గుప్తఘాట్ ఉందన్న. గుప్తఘాట్ ఏంటంటే మన రాముడు ఏంటంటే జల సమాధి అయ్యిండు. అక్కడ వచ్చి జల దగ్గర అక్కడ మాయమైపోయిండు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు భరత్కుండ ఉందన్న. భరత్కుండ తర్వాత సూర్యకుండ ఉంది. సూర్యకుండ తర్వాత మనకు మణి పహాడ్ అని ఉంది. అక్కడ మన గోకులంలో మన కృష్ణుడు ఎలా అయితే పర్వతాన్ని ఎత్తిండో అది మనకు అక్కడ భవ్యంగా కనబడుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకు దశరథ మహారాజుది సమాధి మందిర్ ఉందన్న. అది అయిన తర్వాత ఇదంతా మనకి ఇక చుట్టుపక్కల ఉన్న ఒక 50-60 కిలోమీటర్లో కవర్ అయిపోతాయి. మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్లో మీకు పూర్తి అయిపోతుంది. అది అయిన తర్వాత మీకు ఇక్కడ లోకల్లో ప్లేసెస్ ఉందేమో అంటే అయోధ్య, హనుమాన్ గడి, హనుమాన్ బాగ్ కూడా ఉందన్న. హనుమాన్ బాగ్ కూడా ఉంది ఒక ప్లేసు, అక్కడ కూడా బాగున్నది. అది దాని తర్వాత మనకు చౌహా మహల్ అనేది ఒకటి, ప్లస్ ఇంకొకటి వచ్చేసి మన దశరథ మహారాజ్ ప్యాలెస్ ఉన్నది. దాంతో కనక్ ప్యాలెస్ అని కనక్ మహల్ ఉంది, కనక్ మహల్. అది చాలా భవ్యమైన మహల్. అది చూడాల్సింది. ప్రతి ఒక్కటి డైమండ్ గ్లాసెస్ తోటి ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అవి చూసి తరించండి అన్న, చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. చెప్పినవన్నీ మీకు యూట్యూబ్లో పెడతా, చూడండి. ఫుడ్ తినిన తర్వాత మేము మళ్ళీ బ్యాక్ టు అయోధ్య స్ట్రీట్స్. చూడండి ఇట్లా పెట్టిన పనులన్నీ ఎంత నీట్గా సర్దుకున్నారు, చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. అసలు రోడ్లు అయితే ఎంత విశాలంగా చేసినారో. ప్రతి స్ట్రీట్ లైట్ దగ్గర మీకు రాముంది ఫోటో పెట్టిండ్రు, చూపిస్తా చూడండి. అక్కడ చూడండి, ఎదురుగా కనిపిస్తుందా? దగ్గరికి చూపిస్తా. ప్రతి స్ట్రీట్ లైట్ దగ్గర పెట్టినారు. స్ట్రీట్ లైట్ ప్రతిదీ యూనిక్గా ఉంది, ఆయన నామాలు ఉందా అక్కడ ఉంది. తర్వాత హనుమాన్ గడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఒకరు గద పట్టుకున్నట్టు, ఒక హ్యాండ్ గద పట్టుకుని ఉంటుంది, దానికి స్ట్రీట్ లైట్ చూడండి నామాలు ఉండి ఒక బాణంలా క్రియేట్ అయ్యి అక్కడి నుంచి లైట్స్ ఉన్నాయి అన్నమాట. ఎలా ఉంది రాముడి ఫోటో, ప్రతి దానికన్నా అట్లే ఉంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ షాప్స్ అంత నీట్గా మెయింటైన్ చేసినట్టు అంత నీట్గా బికాజ్ ఆఫ్ రాముడి గుడి కట్టినందుకు ప్రతిదీ కొత్తగా క్రియేట్ అయింది.
ఎంతమందికి కొత్తగా ఉపాధి కలిగింది అనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు సొంత ఇంటిని ఒక హోటల్ లాగా రెస్టారెంట్ లాగా మార్చుకొని చాలా డబ్బులు సంపాదించుకున్నారు. చూద్దాం, మనము హనుమాన్ గుడికి వెళ్దాము, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. నాగ్పూర్ సే క్యా? అమరావతి నాగ్పూర్ అనమాట. వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కలిసి. క్యా కాలేజ్ ఫ్రెండ్స్ है क्या तू? नहीं, हम कंपनी वाले कंपनी वाले మీకు కనెక్ట్ అవుతుంది. He is most enjoying person in this group. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. अरे कहाँ से हो? महाराष्ट्र से। पहचान कर एंजॉय कर रहे हैं पूरा. अच्छा जय श्री राम, जय श्री राम. हाँ भैया, काट दोगे? ఇది ఎంట్రన్స్ అనమాట హనుమాన్ గడికి. ఇటు నుంచి వచ్చినాము, అక్కడ వరకు నేను వీడియో తీశాను. ఇటు నుంచి ఇలా వెళ్ళి ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట. మీకు మొత్తం వీడియోలో క్లియర్గా కనిపి. శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామాలు మోగిపోతున్నాయి అనమాట. చూడండి మేము ఎలా ఉన్నాను, ఎక్కడ అవుతున్నాం అంతా లైన్. చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది అసలు. ముందు సైడ్ నుంచి అయితే అద్రిపోయింది. చూపిస్తాను చూడండి. చూడండి ఇగో, అసలు ఏదో మహల్లా ఉంది అనమాట. ఇది గుడిలా కాకుండా, అదర్ దెన్ దట్ మంచిగా గుడిలా కాకుండా ఒక మహల్లా ఉంది. అందుకే దీన్నే హనుమాన్ గడి అంటున్నారేమో తెలియదు. సూపర్ బాగుంది అనమాట. ఎక్సలెంట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాళ్ళందరూ వస్తున్నారు చూడండి, పైనుంచి వస్తున్నారు. జై శ్రీరామ్ అనుకుంటూ వస్తున్నారు అనమాట. చూడండి ఎలా ఉందో. ఇదంతా హనుమంతుని టెంపుల్ అనమాట. ఇక్కడ హనుమాన్ చాలీసా రాసింది. అక్కడ రామునికి సంబంధించినవన్నీ ఉన్నాయి. చూడండి, రాముని కళ్యాణం చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఎలా ఉంది, పాములతో రాసి చేసినారు. ఎంత అందంగా ఉంది అసలు, సూపర్. నీట్గా ఉంది. ఎలా ఉంది, ఏదో ఒక సింహాసనంలా ఉంది, ఒక రాజు కూర్చుని కోటలా ఉంది. ఇక్కడ నుంచి హనుమంతుడు బాగా కనిపిస్తుంది. అందరు చూసి ఇక్కడ నుంచి మొక్కుకుంటున్నారనమాట. హనుమంతుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు చూడండి. చూసారా, పైనుంచి ఇక్కడ నుంచి చూడండి ఎంత కనిపిస్తుంది. ఈ పైనుంచి ఇలా ఇటు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి లోపలికి రావాలి. చూడండి ఎలా ఉంది, ఒక గుడిలాగా ఉందన్నమాట. గుడిలా కాకుండా ఒక మహల్లా ఉందన్నమాట. అందుకే ఇది హనుమాన్. చూడండి ఇదంతా హనుమాన్ గడి అనమాట. మీకు చూపించాగా, అక్కడల్లా వెళ్ళి చూపించానుగా. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. చూడండి ఎలా ఉందో. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట. ఇక్కడంతా కొన్ని పాత గోడలు ఉన్నాయి. ఇక్కడ పాతగా గుడి కొట్టేసి ఇక్కడ ఇంకా డెవలప్ చేస్తున్నారు హనుమాన్ది. కింద లోపలికి రానియారంట. అక్కడ ఒక బావి ఉంది, అక్కడ నుంచి నీళ్ళు ఓడుతున్నాడు. చూడండి లోపలికి అయితే రానియారంట. సూపర్గా ఉంది, నైస్, చాలా బాగుంది, సూపర్. చూడండి ఇక్కడ అంతా పాత పద్ధతులతో నూరుతున్నారు. ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని, పసుపును నూరుతున్నారు, చేత్తో నూరుతున్నారు. చూడండి ఎలా జస్ట్ ఫర్ షూట్. क्या है? చందన్ కాదు, చందనం రుద్దుతున్నారు అనమాట. సాఫ్రాన్ వేసి, సాఫ్రాన్ రైట్, కుంకుమ పువ్వు వేసి రుద్దుతున్నారు.
3 గంటలకల్లా క్లోజ్ చేస్తున్నారు. 3 గంటలకు ఎవరు రానిస్తలేరు. గేట్ వేసి చూడండి. అక్కడ నుంచి కూడా మమ్మల్ని కూడా పోనిస్తలేరు. వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని వెనక సైడ్ నుంచి బయటికి వెళ్ళమని చెప్తున్నారు. చూడండి ఇలా బయటికి వెళ్ళాలన్నమాట. అందుకే 3 గంటల లోపే వచ్చి వెళ్ళిపోండి.